గచ్చిబౌలి కాల్పుల ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. బత్తుల ప్రభాకర్ అనే పాత నేరస్తుడు ఫ్రిజం పబ్ దగ్గర పోలీసులపై ఫైర్ చేశాడని తెలిపారు. ఈ ఘటనలో వెంకటరెడ్డి అనే కానిస్టేబుల్ కి గాయాలయ్యాయన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, అతడిపై 75 నుంచి 80 వరకు కేసులు ఉన్నాయని చెప్పారు. అతను ఉంటున్న అద్దె ఇంటిలో సోదా చేయగా 2 పిస్తల్స్, బుల్లెట్స్, ఆయుధాలను, మనీ మరియు దొంగతనానికి అవసరమైన అన్ని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న బత్తుల ప్రభాకర్ ని పట్టుకోవడానికి సిసిఎస్ మాదాపూర్ రాజేంద్రనగర్ గచ్చిబౌలి క్రైమ్ స్టాప్ పోలీస్ స్టేషన్ టీం సభ్యులను అభినందనలు తెలియజేశారు. సో ఇతనికి జైల్లో ఉన్న సందర్భంలో ఒక అతను ఇతను బాగా హ్యూమిలియేట్ చేసినారు. సో నేమ్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. సో హ్యూమిలియేట్ చేసినందుకు అతని మీద బాగా కక్ష పెంచుకున్నాడు. ఆ కక్ష పెంచుకొని వాడు ఇంకా స్టిల్ జైల్లోనే ఉన్నారు. సో అతను బయటకు వచ్చిన తర్వాత అతను ఎలిమినేట్ చేయడానికి ఇతను తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా బీహార్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఒక 2 సందర్భాలలో ఈ 3 వెపన్స్ ని పర్చేజ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఫర్దర్ గా మనం ఇతన్ని పోలీస్ కస్టడీలో తీసుకొని ఎవరెవరు ఇతనికి సపోర్ట్ చేసినారు, వెపన్స్ కొనడంలోనైనా క్రైమ్ లో అసిస్ట్ చేసిన వాళ్ళందరిమైనా ఫర్దర్ గా ఎంక్వైరీ చేసి వాటి మీద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ జైల్లో ఎవరైతే ఇతను పరమించుకున్నారో అతన్ని ఎలిమినేట్ చేయడానికి అండ్ ఇట్లనే అఫెన్స్ లో కూడా ఇతను ఈ వెపన్స్ ని క్యారీ చేస్తున్నాడు. సో వెనెవర్ పోలీస్ పార్టీస్ లేదా ఇంకెవరన్నా ఇతన్ని అప్రహెండ్ చేద్దామని చూసిన సందర్భంలో తప్పించకపోవడానికి అవసరమైతే